3.4 అప్డేట్ గురించి తెలుసుకునే ముందు దాని కథ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మామ. కరెక్ట్ 1000 ఏళ్ల క్రితం వెంపైర్, వేరుల్స్ అండ్ మనుషులు కలిసిమెలిసి ఉండేవారు. సో ఒక రోజు వచ్చేసి వెంపైర్స్ వేరుల్స్ అండ్ మనుషులు కలిసేసి వెంపైర్స్ మీద అటాక్ చేస్తారు. సో ఇది మొత్తం చూస్తున్నది వెంపైర్స్ ఓడిపోతుంది అని ఒక మొత్తం సిచ్యువేషన్కి వచ్చినప్పుడు వెంపైర్స్ వాళ్ళ ఎవడైతే బాస్ ఉన్నాడో వాడి పేరు వేసి బ్లడ్ బోరాన్ అనేవాడు. వాడు మొత్తం ఆ చిందర వందర వేసి అది చేస్తున్న కొద్దీ మనుషులు వేరుల్స్ కలిపేసి వాడిని ఒక క్రిస్టల్ అయితే బంధిస్తాయి. ఆ క్రిస్టల్లే ఈ కోట. సో ఈ కోట గురించే ఈ కథ మొత్తం ఉంది. సో ఇట్లనే వచ్చేసి వాడిని మనమే చంపాలి అట్లా అనేసి ఈవెంట్ వచ్చింది. దీని పేరు వచ్చేసి మన ఈవెంట్ పేరు వచ్చేసి బ్లడ్ మూన్ అవాకింగ్ అనేసి మనం ఈవెంట్ పేరు అయితే వచ్చింది. సో దీని 2 క్రిస్టల్స్ ఉంటాయి. క్రిస్టల్లో రెండు క్రిస్టల్, దాని పేరు క్రిమ్సల్ క్రిస్టల్ అనేసి ఒకటి క్వారీలో ఉంటుంది, ఇంకొకటి అది ఈ మన క్రిస్టల్ బ్రల్ ఉంటుంది. దీని ప్లేన్ యానిమేషన్ ఇలా ఉంటుంది. సో ఇది ఒకటి వచ్చేసి స్టాబ్లర్ది, ఇది ఒకటి వచ్చేసి మన క్వారీ, ఇది ఒకటి వచ్చేసి ఉంటుంది. సో ఇదే ఇక్కడైతే ఈ కోట అయితే చాలా బాగుంది. దీంట్లో ఫైట్ తీసుకోవడము ఇదంతా ఒక వెరైటీ యాంగిల్ అయితే క్రియేట్ చేసారు, మంచిగా అనిపించింది కోట. సో ఇది ఒకటి వచ్చేసి ఇంకా ఇక్కడ ఒక మధ్యలో ఒక క్రియేట్ ఉంటుంది. ఆ క్రియేట్ ఓపెనింగ్ చేస్తే మాత్రం మీరు అందులో కొంచెం మీకు కొంచెం లూటు అండ్ ఇంకొకటి వచ్చేసి డబల్ రికాల్ దొరుకుతుంది మనకి. ఇప్పుడైతే ఇలా రికాల్ సిస్టమ్ ఏందో నాకు ఇంకా అర్థం కాలేదు, చాలా 2 ఉంటాయి. సో దీంతో పాటు మీకు ఒక క్రియేట్ కూడా దొరుకుతుంది. ఆ క్రియేట్ వచ్చేసి దాని పేరు చెస్ట్ ఏమో ఉంది సంథింగ్. సో దాని చెస్ట్ నొక్కగానే మీరు ఇలా ఒక మూమెంట్ చేసి 4 క్రిస్టల్ వస్తాయి. దాన్ని పలగొట్టాలంటే చిన్నవే. సో దాన్ని పలగొట్టిన వెంటనే మీకు అది ఓపెన్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేయగానే మీకు ఒక చిన్నపాటి లూటు అలా అయితే దొరుకుతుంది దానికి. సో చిన్నపాటి లూట్ కోసం ఈ క్రియేట్ అంత కాసం కాదు కానీ లైట్ తీసుకోండి. తర్వాత వచ్చేసి దాని కోట కింద ఇలా మీకు ఏమంటారు టెలిపోర్టెడ్ ఉంటాయి. సో దాన్ని ఇలా కనిపిస్తుంది. దాన్ని మీద పోయి మీరు ఓపెన్ నొక్కగానే సీదా లోపలికి వచ్చేస్తారు. మీరు లోపలికి వచ్చిన వెంటనే సో ఇలా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి క్యారెక్టర్ చూద్దాం మనం. దాని క్యారెక్టర్స్ ఏవేవి ఉన్నాయో ఫస్ట్ వచ్చేసి వెంపైర్ అండ్ వుల్ఫ్ది. సో వెంపైర్ వచ్చేసి ఇలా ఉంటుంది, తెలిసి. తర్వాత వుల్ఫ్ది చూసుకుంటే ఇది సో చూశారు కదా, ఇలా ఉంటుంది వుల్ఫ్ వారియర్ అనేసి దీని పేరు. సో ఇది మనిషిలాగా మనం క్యారెక్టర్ చేంజ్ అయిపోతుంది, తెలిసేది క్యారెక్టర్ చేంజ్ అయిపోతే ఇలా అవుతుంది. సో ఇలా వీడు వేగంగా ఉరకడము, 4 చేతులతో ఉరకడం, గోడలు ఎక్కడము, ఇది చాలా కొంచెం కొత్తగా అనిపించింది. ఇలా గోడలు దుంకడము. సో పవర్ యూజ్ చేస్తే కొంచెం దానికన్నా కొంచెం ముందు ఇలా పవర్ యూజ్ చేశారంటే కొంచెం ఫాస్ట్గా చేస్తాడు. సో దీనిలో అంతే. దీని వచ్చేసి నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే మాత్రం ఇది ఒకటి, దీని పేరు వచ్చి బ్లడ్ వర్త్ యాక్యురేట్ అని పెట్టారు. వెంపైర్ ఫ్రెండ్ అనేది వెంపైర్ దీనిది. సో దీనికి వచ్చేసి దీనికి 2 పవర్స్ ఉంటాయి. సో ఒక పవర్ వచ్చేసి ఇలా దాన్ని ఏదైతే యూజ్ చేస్తామో ఒక క్యారెక్టర్ ఇలా ఒక మూమెంట్ ఇస్తాడు. మూమెంట్ ఇచ్చిన వెంటనే మనకు వింగ్స్ అయితే వస్తాయి. పక్కన ఒక ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఒక వింగ్స్ వచ్చి వస్తాయి. సో దీనిలో ఒక స్పెషల్ పవర్ కూడా ఉంది. చేతిలో చూస్తున్నారు కదా ఒక రెడ్ కలర్ ఐటమ్ వచ్చిందో దీనిలో నాకు కూడా తెలియదు ఇంకా. సో అదైతే చాలా ఇలా అయితే ఇప్పుడు మనం అది తీసుకొని ఒక ఎనిమి దగ్గరికి పోయి ఎనిమి మీద వేసామనుకో చక్కగా ఎనిమి డైరెక్ట్ ఫినిష్ అయిపోతాడు వాడు. చూస్తున్నారు కదా, డైరెక్ట్ ఫినిష్ అయిపోయాడు వాడు. అసలు ఇది ఏందో నాకు అర్థం కాలేదు. తర్వాత ఆటోమేటిక్ హెల్త్ కూడా ఫుల్ అవుతుంది. వాడిని వెంటనే చంపిన వెంటనే అదే వచ్చేసి చేతిలోకి వచ్చేసింది, ఆటోమేటిక్ హెల్త్ ఫుల్ అవుతుంది. సో ఇంకొక పవర్ చూసుకుంటే మాత్రం ఇలా వేసేసి వింగ్స్తో కుట్టడం, అయితే ఎక్కువ డ్యామేజ్ ఏం లేదు. వాడు నాకోకపోతే మనకే తర్వాత పుట్టింగ్ పడుతుంది కానీ. సో ఇది ఒకటి, దాన్ని తీసుకోగానే ఆటోమేటిక్ హెల్త్ ఫుల్ అవుతుంది. ఇదేమో తెలియదు, చూడొచ్చు. ఇప్పుడు ఒక బాట్ ఉన్నాడు, ఆ బాట్ని కొట్టిన తర్వాత దాని దగ్గరకు అది ఉంది, దాన్ని తీసుకోగానే ఆటోమేటిక్ హెల్త్ ఫుల్ అయిపోతుంది. చూసుకోగానే చూస్తున్నాగా ఆటోమేటిక్ హెల్త్ ఫుల్ పూర మొత్తం హెచ్పి మొత్తం ఫుల్ అవుతుంది. సో ఇది ఒక వీడియో. దీని తర్వాత వచ్చేసి దీని వెంపైర్ క్రిస్టల్ ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి ఈవెంట్ చుట్టూనే ఇట్లా వెళ్తే ఇప్పుడు కూడా లివిక్లో కొన్ని ఇట్లా యాడ్ అయి ఉంది ఇట్లా ఒకటి. సో దాని బొమ్మల దగ్గరికి వెళ్ళి ఇట్లా నొక్కితే లూట్ అయితే దొరుకుతుంది. ఒక 4-5 ఉంటాయి దీని లోపల. వెళ్ళేసి దాని లూట్ తీసుకుంటే ఇలా ఒకటి ఉంటుంది పెద్దది. సో దాని దగ్గరికి వెళ్ళేసి మనం దాన్ని ఓపెన్ చేసామంటే కొంచెం అది ఇట్లా యానిమేషన్ ఇచ్చేసి కొంచెం లూట్ అయితే వస్తుంది, లూటు క్రిస్టల్ వస్తుంది. సో దాన్ని యూజ్ చేయగానే మనకు ఒక ఆప్షన్ అయితే ఇట్లా అయితే వస్తుంది, ఎలా అయితే అలా. సో ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఆ పోర్టల్ ఇలా ఉంటుంది. ఆ పోర్టల్ కాడికి వెళ్ళేసి మనం ఓపెన్ అంటే డైరెక్ట్ వాడి దగ్గరికి వెళ్తాం, సీదా వాడి బెడ్రూమ్లోకి వెళ్తాము. వాడి బెడ్రూమ్లోకి వచ్చిన కొట్టుకుంటాడా. సో చూస్తున్నారా ఇదే. సో మీరు దీన్ని కొట్టాలంటే మాత్రం మినిమం ఫుల్ స్క్వాడ్ కావాలి వీడిని కొట్టాలంటే. ఎందుకంటే వీడు ఒక్కసారి చస్తే ఇంకోసారి వస్తాడు, అర్థం చేసుకోవచ్చు మీరు. 1 కాదు 2 సార్లు చంపాలి వీడిని. ఒకసారి అయితే నార్మల్గానే వస్తాడు, చూస్తున్నారు కదా.
ఒక్కసారి అయితే ఇట్లా నార్మల్గానే వస్తాడు. సెకండ్ టైం వచ్చేసి షీల్డ్ ఉంటుంది వాడికి. ఆ షీల్డ్ని కూడా అంటే చాలా బుల్లెట్స్ అనేవి కావాలి. ఇందులో లూట్ కూడా దొరుకుతూనే ఉంటుంది మీకు. సో ఈ కథ మొత్తం ఏంటంటే వీడు చెప్తూనే ఉంటాడు, మనం ఫైట్ చేసేటప్పుడు కూడా వాడు వాయిస్ వినిపిస్తుంది మీకు. ఈ కథ ఏమో చెప్తుంటాడు వాడు, మనకు అర్థం కాదు ఆ ఫైట్లోనే బిజీ ఉంటాం. సో ఇది చూస్తున్నారు కదా, ఈ పిల్లర్ ఇంకా నిలబడి కొట్టండి మీరు కూడా కొట్టాలనుకుంటే. వీడు మధ్య ఇట్లా మాయమైపోయి మళ్ళీ ఇట్లా వస్తాడు. సేమ్ ఇది బ్లడ్ డ్రైవన్ ఎక్సూట్ లెక్కనే ఉంది. ఆ బ్లడ్ డ్రైవన్లో ఫైర్ ఎక్సూటు క్రికెట్లకి రావడం, బ్లడ్ డ్రైవన్ గద్దర్ రావడం, ఈ రెండు ఒకటే. సో రెండింటిని కల్పించేసిండు. సో చూస్తున్నారా, సెకండ్ టైం వచ్చేసి ఇట్లా షీల్డ్ అయితే ఉంటుంది వాడికి. మీరు కొట్టాలంటే మినిమం వీనికి చాలా బుల్లెట్స్ అండ్ టీమ్ వర్క్ కావాలి. టీంతోనే కొట్టండి. మనమైతే దీన్ని ఎలా అయినా కంప్లీట్ చేస్తాము. మీకు అందరూ తెలిసింది, మనం కంప్లీట్ చేయకుండా ఒప్పుకోము. కానీ మీరు ఎవరైనా చేస్తే మా ఇన్స్టాలో ట్యాగ్ చేయండి, నాకు చేస్తే దీన్ని. సో ఇక చూస్తున్నారు కదా, ఇంకా ఇంత ఈ పిల్లర్లు ఇంకా నుండి ఇట్లా కొట్టినామంటే వీని పని ఈజీగా అయిపోతుంది. కానీ స్క్వాడ్ మొత్తం ఆరామ్సే 2 times ఆరామ్సే కిల్ చేయొచ్చు వీడిని. సో వీడి చచ్చిపోయేటప్పుడు ఇట్లా ఒక యానిమేషన్ ఇచ్చేసి చచ్చిపోతాడు. చచ్చిపోయిన వెంటనే ఇంకా ఒక క్రియేట్ అయితే వస్తుంది. ఆ క్రియేట్లో చాలా లూట్ ఉంటుంది, కనిపిస్తుంది కదా. క్రియేట్లో చాలా లూట్ ఉంటుంది. తర్వాత పోర్టల్ కార్డ్కి వచ్చి ఎగ్జిట్ అంటే సీదా మనం ప్లేన్లో పడతాము. ఒక ఏరోప్లేన్ లాగా వస్తుంది. ఆ ఏరోప్లేన్ మనకి ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ పర్సనల్ న్యూ వెహికల్స్ తెలిసింది గుర్రాలు వస్తున్నాయని. ఇందులో 2 వస్తున్నాయని తెలుసు. 2 వచ్చేసి ఒకటి నార్మల్ స్కిన్ వచ్చేసి ఒకటి నార్మల్ స్కిన్ వస్తుంది, ఒకటి జూనగా ఇట్లా ఒకటి కొంచెం వెరైటీగా బ్లేడ్ దాని రెడ్ రక్తంలాగా అది వస్తుంది. సో ఇది ఏంటంటే డబల్ జంప్ చేస్తూ ఆ సింగిల్ జంప్ చేస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది దానికి అయితే గడ్డి అయితే పెట్టాలి. ఇదైతే దీనికి ఫ్యూల్ అనేది ఇంకా గడ్డితోనే అన్నమాట. ఇప్పుడు మనం ఎలా అయితే దాన్ని స్టింగ్ రైన్ యూజ్ చేసి ఒక దిక్కు నిలబడతాం, ఫుల్ అవుతుంది. ఇలా దీనికి గడ్డి దీనికి ఇస్తే ఫుల్ అవుతుంది. సో ఇది కూడా బాగానే ఉంది. వెహికల్ కూడా చాలా ఫాస్ట్ పోతుంది, 185 km/h పోతుంది. అండ్ దీని మీద గన్ కూడా యూజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. మా ఎనిమి వచ్చినా సరే, సోలో ఉన్నా సరే మనం కొట్టవచ్చు. సో ఇది చూస్తున్నారు కదా, ఇది ఉంది. తర్వాత ఈ ఒక ఆప్షన్ ముందే చెప్పినా, ఈ ఒక ఆప్షన్ ఉంటుంది నా బ్యాగ్లో. దాన్ని క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్ మనం వెతుకుంటూ వస్తుంది. మనం ఏ ఫైట్లో బిజీ ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, మన ఎనిమితో బిజీ ఉన్నా ఏమున్నా అదే వచ్చి వస్తుంది. తర్వాత ఈ ఫాలో ఆప్షన్ చూసుకోవచ్చు. ఫాలో ఆప్షన్ ఒకటి ఉంది. ఈ ఫాలో ఆప్షన్ అనేది మీకు తెలుసు, నేను ఆల్రెడీ చెప్పిన అది ఫాలో అవుతూ ఉంటుంది అనేసి. మన టీమ్మేట్కి ఫాలో నొక్కినామంటే వాడు ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్ళచ్చు. మనము ఎనిమిస్ని కూడా మనం ఆరామ్సే కొట్టచ్చు, అట్లా నడుపుకుంటూ కూడా కొట్టచ్చు. కానీ సో ఇది అయితే ఒక లీక్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మన వెహికల్ స్కిన్ కాదు, అన్నిటికీ అటాచ్ అవుతుంది. మీకు ముందే చెప్పిన నేను, అది వెహికల్ కానీ నడుచుకుంటా కానీ బైక్ కానీ దేనికన్నా దానికి అటాచ్ అయితేనే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి క్రిస్టల్ కీ అని ఒకటి ఉంటుంది మనకి. ఆ కీ ఒకటి దొరుకుతుంటుంది. దాన్ని ఇట్లా ఓపెన్ చేసినామంటే దానికి ముందర ఒక గేట్ ఓపెన్ అవుతుంది. ఆ గేట్లోకి వెళ్ళేసి సీదా మనం ఓపెన్ ఏదో ఒకటి కొట్టినామంటే సీదా ఇట్లా లాబీ థీమ్ వచ్చేసి చక్కగా మళ్ళీ అందులోకే తీసుకెళ్ళిపోతుంది మనకి క్రిస్టల్ లోపలికి. చూస్తున్నారు కదా, ఇది ఒకటి. దీన్ని చక్కగా ఇక్కడికి తీసుకొచ్చి వదిలేస్తుంది మనల్ని. తర్వాత ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఎగ్జిట్ కొట్టే ఆప్షన్ ఉందో లేదో కానీ. నెక్స్ట్ వచ్చి షాప్లో ఒక కొత్త ఐటమ్ అయితే యాడ్ చేసాడు. అదేదో నాకు కూడా తెలియదు. తీసుకోమని ఇగో ఇలా టీమెంట్ పిచ్చి వేషాలు వేస్తాడు. అదేదో నాకు కూడా తెలియదు. చూస్తున్నాడు కదా, ఇట్లా ఉంటుంది బాక్స్ లాగా. అది బాక్స్ మీద క్లిక్ చేసి పర్చేజ్ చేయగానే ఒక అమౌంట్ వేస్తాడు. తర్వాత ఇలా షాప్లోకి నుంచి కొంచెం లూట్ బయటికి పడుతుంది. అదైతే ఏం పడదు. తర్వాత వచ్చేసి ఒక టీడీఎం కూడా యాడ్ చేశారు. టీడీఎం కూడా ఎందుకంటే ఈవెంట్కి రిలేటివ్ కానీ టీడీఎం యాడ్ చేశారు, చూసుకోవచ్చు. అంటే టీడీఎంలో ఆ ఈవెంట్ అయితే ఎలా ఉంటుందో క్రిస్టల్ అలాగే సేమ్ ఒక ఈవెంట్ టీడీఎం తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ప్రాక్టీస్ చేసి మనం చూసుకొని అక్కడ కొట్టొచ్చు. ఈ ఆప్షన్ అయితే జర మంచిగా అనిపించింది. ఎందుకంటే ఈవెంట్ కొత్త ఈవెంట్ కదా, అందులో వెళ్ళేసి మనం అటు ఇటు చూడకుండా ఫస్ట్ టీడీఎంలో చూసుకున్నాం అనుకో, అక్కడ మళ్ళీ క్యాంప్ చేయడానికి, అదే హోల్డ్ చేయడానికి, క్యాంప్ కాదు మీరు తప్పు అనుకోకండి, అదే హోల్డ్ చేయడానికి ప్లేసెస్ దొరుకుతాయి కదా అని చేశారు. తర్వాత దీంట్లో కొత్త ఐటమ్ ఒకటి అయితే యాడ్ చేసారు. అదేంటంటే ఇగో చూస్తున్నారు కదా, దీని పేరు ఏందో నాకు కూడా తెలియదు, చైనీస్లో వస్తుంది. సో దీన్ని కొట్టినప్పుడు కిల్ ఎఫెక్ట్ ఇట్లా వస్తుంది. అలానే ఫ్రీ అని అనుకోకండి. ఫ్రీ అంటే అంత ఫ్రీ కూడా కాదు, మీకు ఫ్రీయే. ప్లస్ ఏంటంటే ఇంకా కాయిన్స్తో పెట్టి కొనుక్కోవాలి. అది కూడా 3000 కాయిన్స్ పెట్టి ఇది కొనుక్కుంటే ఆ ఎఫెక్ట్ అయితే మీకు వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లోడ్ గురించి అయితే మీకు చెప్పిన నేను ముందు ఈ వీడియోలో. ఇలా యాక్టివేట్ చేస్తే ఒక 4 క్రియేట్లు అయితే ఓపెన్ అవుతాయి అటు ఇటు. సో ఆ 4 క్రియేట్లలో వెళ్ళి చూస్తే మనం ఒక క్రియేట్ ఓపెన్ చేసామనుకో, ఆ ఓపెన్ చేసిన క్రియేట్ అది లేచి ఉరుకుతూనే ఉంటుంది అటు ఇటు. దాన్ని తీసుకొని కొట్టాలి. దాన్ని కొట్టగానే ఇలా పరిగెడుతుంటుంది. దాన్ని కొట్టగానే ఆటోమేటిక్గా అది లూట్ మొత్తం పాడేస్తుంది. సో ఇది ఒకటి చిన్నపాటి ట్రిక్ అంతే. సో లీక్స్ అయితే చూసారుగా మామ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మామ. సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. చాలా టైం తక్కువ ఉంది, అర్థం చేసుకుని మంచి క్యాండిడేట్ వేస్తుంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్ జై హింద్.